మనకి సుజాత గారు మెయిల్ పంపించారు. ఈవిడ సందేహం ఏమిటంటే, మా బావగారి అబ్బాయికి కవల పిల్లలు పుట్టారు. విషయం మరిచిపోయి నేను మొన్న పూజ చేశాను. అయితే ఇప్పుడు నేను ఈ తప్పుకు పరిహారంగా ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నారు. అమ్మ, ఒక విషయం గుర్తించండి. ఎవరికైనా మైల కానీ అంటే అశౌచం కానీ పురుడు కానీ వస్తే అది మనకి తెలియనంత వరకు దోషం లేదు. తెలిసిన తర్వాత తప్పనిసరిగా పాటించాలి. కానీ మీరు మరిచిపోయి పూజ చేశారు. మరిచిపోయి పూజ చేస్తే అంటే తప్పు తెలిసి చేస్తే అది తప్పుగానే ఉంటుంది. కానీ పొరపాటున మీకు స్పృహ లేకుండా మీరు చేశారు కాబట్టి అది పెద్దగా దోషం కాదు. కాకపోతే ఏమిటంటే భగవంతుని క్షమాపణ చెప్పుకుంటూ మీరు చేసేటువంటి మీ ఇష్టదైవం ఏదో ఆ ఇష్టదైవానికి స్తోత్రం కానీ సహస్రనామం కానీ చేసుకోండి. లలితా సహస్రనామం చేస్తే లలితాదేవిని లలితా సహస్రనామం చేసి అపరాధ స్తోత్రం చదువుకోండి. ప్రతి దేవుడికి కూడా అపరాధ స్తోత్రం ఉంది. ఆ అపరాధ స్తోత్రం చేసుకుంటే అపరాధ స్తోత్రంలో ఏముంటుందంటే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అంటే అమ్మ ఎక్కడైనా సృష్టిలో కుపుత్రుడు ఉంటాడు, కుమాత ఎప్పుడు ఉండదు. తెలిసి కానీ తెలియక కానీ నేను చేసినటువంటి తప్పులుంటే నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి వేడుకునేటువంటిది ఈ అపరాధ స్తోత్రం. మనకి ఆది శంకరుల వారు రాసినటువంటి దేవి అపరాధ స్తోత్రం కూడా ఉంది. ఆ అపరాధ స్తోత్రాన్ని చదువుకుని భగవంతుడి దగ్గర క్షమాపణ కోరుకోండి. అంతే తప్ప ఇదేమీ నేరం కాదు. కాకపోతే తెలిసి గుర్తుండి దీన్ని నేను పాటించక్కర్లేదు అని మీరు అశ్రద్ధ చేయటం వల్ల మాత్రం ఏలాంటివి కూడా తర్వాత మనం దోష పరిహారానికి చేస్తే అవి పనికిరాదు. మీరు శుద్ధమైనటువంటి మనసుతో ఉన్నారు, మరిచిపోయి చేశారు. అందుకని అపరాధ స్తోత్రం చదువుకొని వేడుకుంటే సరిపోతుంది. ఇది మీకు పాపమేమీ కాదు, దోషమేమీ రాదు. భయపడకండి.